D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నాగభూషణ గారు, NSS కోఆర్డినేటర్ మేడం బృందా గారు, సుప్రియ మేడం గారు, ఇంటాక్ట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, రియాజుద్దీన్ గారు, జుట్టూరు షరీఫ్ గారు, దాదు గారు, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు అందరూ గుడ్ మార్నింగ్. మామూలుగా వారసత్వం అంటే మనం ఇంట్లో మన తాత సంపాదించిపోయిన ఆస్తి, ఇచ్చిపోయినటువంటి ఆస్తి, అది బిల్డింగులు కావచ్చు, డబ్బు కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ కూడా వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఆస్తులు, అంటే కుటుంబ పరంగా మనకు వచ్చినటువంటి వారసత్వపు ఆస్తులు. ఈరోజు మీరు ఉన్నటువంటి ఈ కాలేజీ భవనం వచ్చేసి 1914లో విద్యార్థులకు ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలనే దాంతో ఏర్పాటు చేసినటువంటిది. కానీ ఈరోజు ఇందులో ఒక 5,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక ఉన్నత కళాశాలను నడుపుకుంటున్నాం. 1916లో ప్రారంభించబడినటువంటి ఈ కాలేజీ చాలా చరిత్ర ఉంది. అనంతపురం జిల్లాలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 1913 నుంచి చర్చ జరిగితే ఆ చర్చ 1913 నుంచి మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి యూనివర్సిటీ అనంతపురానికి కాకుండా ఇప్పుడు విశాఖపట్నం అని పిలువబడుతున్నటువంటి వాల్తేరుకి వెళ్ళిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీగా అక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ ఏర్పాటు చేయబడినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మేము సభ్యులుగా చేరము, మేము మద్రాసు యూనివర్సిటీలోనే భాగంగా ఉంటాము, మీరు మాకు అనంతపురానికి ఇస్తామన్న యూనివర్సిటీని బయటకు తీసిపోయినారు అనే దాంతో ఇది చేస్తే ఈ రాయలసీమ 4 జిల్లాలకు ఏర్పాటు చేయబడినటువంటి కాలేజీ, రాయలసీమ 4 జిల్లాలకు ఏర్పాటు చేయబడినటువంటి కాలేజీనే ఈరోజు మనం ఉంటున్నటువంటిది. ఈ భవన నిర్మాణం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది, మీరు చూసింటారు. అది యాదృచ్ఛికంగా పోయినా ఇంకొక రకంగా పోయినా దీని నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ సున్నము, ఇసుక, ఒక్క నీళ్లు, కోడిగుడ్లు, ఇట్లా మంచి కలవంద ఇవన్నీ వేసి తయారు చేసి వేసినటువంటిది. అందుకే 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ బిల్డింగు ఏదో ఒక 20-30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ లాగా ఉండిపోయింది. అయితే ఇటీవలి కాలంలో మరి మీరు కానీ నేను కూడా ఈ కాలేజీలో చదువుకున్నటువంటి వాడినే. 1979 నుంచి 82 వరకు ఇక్కడ I2 సెక్షన్లో ఉండేవాడిని, తెలుగు, హిస్టరీ, పాలిటిక్స్. అప్పుడు మాకు ప్రిన్సిపల్ రామచంద్రరావు గారని ఉండేవాళ్ళు, ఇంకొక రామచంద్రరావు హిస్టరీ లెక్చరర్గా ఉండేవాళ్ళు. అయితే ఈ కాలేజీకి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రమాదం ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ మాన్యుమెంట్ను కాపాడుకోవడం ఎలాగా అనేది ఆలోచన చేసినప్పుడు అక్కడక్కడ చెట్లు మొలిచినాయి గోడల మీద. ఈ పక్షులు రెట్ట వేయడము, దాంతో ఇదైతే చెట్టు ఎప్పుడు చాలా బలమైనటువంటిది. ఎక్కడ చిన్న పర్రె అదే చేసుకొని లోపలికి దూరి ఈ గోడలను పగలగొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. మీరు యాజ్ ఏ వాలంటీర్లుగా లేకపోతే ఈ హెరిటేజ్ వాలంటీర్లుగా ఈ వారసత్వ సంపద మంది కాపాడుకోవాలనే దాంట్లో భాగంగా మీరు ఆ చెట్లను తీయడము, ఆ తీయడానికి అవసరమైనటువంటి సహాయాన్ని మీ బోధనా సిబ్బందితో కానీ బోధనేతర సిబ్బందితో కానీ తీసుకొని అవసరమైతే కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ చెట్లు మళ్ళీ పెరగకుండా చూసినట్లయితే ఈ మాన్యుమెంట్ని కాపాడిన దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. సో ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100 సంవత్సరాలుగా ఇది పిల్లలకి 110 సంవత్సరాలు, అంటే 1916 నుంచి ఇప్పుడు 2026 వరకు కంటిన్యూస్గా ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి పోయినారో. ఇందులో చదువుకున్న ఒక విద్యార్థి భారత రాష్ట్రపతి అయినాడు. ఇందులో చదువుకున్న ఇంకొక విద్యార్థి US రావు సైంటిస్ట్గా
మన ఇస్రోలో పనిచేశాడు. ఇందులో చదువుకున్న ఇంకొక విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినారు. ఇక్కడ చదువుకున్నటువంటి లక్ష్మీనారాయణ అనే ఆయన సెక్రటరీగా పనిచేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చదువుకున్నటువంటి వాడు ఇక్కడ బోధన సిబ్బందిలో ఉన్నటువంటి ప్రకాశ్రావు అనే ఆయన పద్మశ్రీ బిరుదు కూడా పొందాడు. అంటే ఈ మాన్యుమెంట్ ఇక్కడ ఉండడము, ఇది చదువుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఉపయోగించుకోవడం వల్ల ఒక ఉన్నతమైన స్థితికి ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ కాలేజీలో చదువుకోవడం అనేటువంటిదే ఒక గర్వంగా చెప్పుకుంటాం మేమంతా. ఎక్కడ అంటే ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాం మేము అని. ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడము, చదువుకోవడం అనేటువంటిది ఒక ప్రిస్టేజ్ అనమాట మేము చదువుకునే దినాల్లో. సో ఇక్కడ అనంతపురంలో ఈ మాన్యుమెంట్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని వైపుల నుంచి ఇక్కడ ఉన్న మన మీదనే ఉంటుంది. మీరు ఉత్సాహంగా ముందుకొచ్చేటైతే ఇక్కడ ఒక హెరిటేజ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు మీ ఇద్దరు సార్లు కూడా ఇంటాక్లో జీవితకాల సభ్యులే. సో సారు వాళ్ళ సహాయము, మా అందరి సహాయము ఉంటుంది. తప్పకుండా ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మనకున్నటువంటి వారసత్వ సంపదలు ఇల్లు మాత్రమే కాదు, మనకున్నటువంటి జాతి సంపదలో భాగం ఇది. మన తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక సంపద ఇది. మరి దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా ముందు తరాలకు ఇవ్వాలి, ఈరోజు మీరు వాడుకుంటున్నారు, ఒక 10 ఏళ్ల తర్వాత ఇంకా కొంతమందిని ఎలా వాడుకోవాలి అనేటువంటిది. ఇక్కడ చదువుకున్నటువంటి జస్టిస్ చిన్నపరెడ్డి ఈ ప్రాంతంలో ఈ కాలేజీలో చదువుకున్న తను సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. హైకోర్టు జడ్జిలు అయితే ఒక 10 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు సర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఒక ఆయన కె సురేష్ రెడ్డి అని తరిమెల అయింది. ఆయన ఈ కాలేజీలోనే 1983 సంవత్సరంలో పాస్ అవుట్ అయినటువంటి వ్యక్తి, ఇంకా స్టిల్ ఇన్ సర్వీస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కాలేజీకి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. సో మరి దీన్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఒకటి ఆలోచించండి. తర్వాత మనకున్నటువంటివి హెరిటేజ్లో ఒక మాన్యుమెంట్స్, బిల్డింగ్లు మాత్రమే కాదు, మనకున్నటువంటి నేచురల్ హెరిటేజ్. సార్ వాళ్ళు ఎర్రచందనం గురించి చెప్పారు. ఎర్రచందనం శేషాచలం అడవుల్లో పండుతుంది. మనకు మన జిల్లాలో పండేటువంటి ఇంకొక చందనం ఉంది, శ్రీచందనం, శ్రీగంధం చెట్టు మన జిల్లాలోనే పండుతుంది. మీరు ఎక్కడన్నా పెంచుకుంటే అది మన జిల్లాలో మీకు తెలియకుండా రాత్రిపూట వచ్చి ఎవరో కట్ చేసుకొని ఎత్తుకుపోయింటారు దాన్ని. మీకు ఎప్పుడు వచ్చినాడు, ఎప్పుడు ఎత్తుకుపోయినాడో కూడా తెలియకుండా అనమాట. అంత విలువైనటువంటిది శ్రీగంధం చెట్టు. సో దాని తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విస్తీర్ణము పెరిగినటువంటి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను. ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు 5.5 ఎకరా భూమిని అది ఈరోజు కవర్ చేసింది. దాదాపు 400 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు. ఈ విధంగా నెక్స్ట్ మనకున్నటువంటి దాంట్లో ఈ న్యాచురల్ హెరిటేజ్లో భాగంగానే అనేకమైనటువంటి జంతువులు, నెమళ్ళు బాగా కనిపిస్తాయి మనకి. ఈ మధ్య పొద్దున్నే వాకింగ్ పోతే రామ్మోహన్ గారి హాస్పిటల్ పైన బిల్డింగ్ మీద పొద్దున్నే ఒక నెమలి అరుపులు వినిపిస్తుంది. ఎక్కడిది టౌన్లోకి వచ్చేసింది అంటే బయట ఉన్న అడవులన్నీ కోల్పోవడం వల్ల అక్కడ ఉండడానికి వీలు లేని పరిస్థితిలో ఆ చెట్లన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చేసి ఆ జంతువులు లేకపోతే పక్షులు బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రధానమంత్రిని నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీ అమ్మ పేరు మీద లేదా మీ నాన్న పేరు మీద గుర్తుగా ప్రతి సంవత్సరం ఒక చెట్టు నాటండి మీరు అని. ఏదో ఒక చెట్టు నాటండి. ఆ చెట్టు నాటినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితిని తట్టుకొని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనకు అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక కాలువ ఉంది భారతదేశంలోనే, ప్రాచీన కాలువల్లో అది ఒకటి. అది హెరిటేజ్ సంపదగా గుర్తించినారు. రాయలసీమలో ఉంది. ఎక్కడుంది అది?
కర్నూలు కడప కెనాల్ అనేటువంటిది కేసీ కెనాల్. అది డచ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సరకు రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటి కాలువ. తర్వాత దాన్ని బ్రిటిష్ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు మనం వాడుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే ఈ కాలువలు ఉన్నాయి, మన చెరువులన్నీ కూడా. ఇప్పుడు మన అనంతపురం చెరువు ఎప్పుడు కట్టున్నారు అన్నది ఎవరైనా పర్వాలేదు. కాదు, ఇంకా ముందు. అంటే మన చుట్టూ ఉన్నటువంటివే మనకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో మనకు చుట్టూ ఉన్నవే మనకు తెలియకపోతే రేపొద్దున మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బయట వాటిని ఎలా ఇది చేస్తారు? 1364 ప్రాంతంలో బుక్కరాయల దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి అనంతరస చిక్కవడయార్ అనే ఆయన నిజామును ఓడించి ఆ నిజామును తీసుకొచ్చి బుక్కరాయలకు అప్పజెప్పినందుకు కానుకగా ఈ ప్రాంతాన్ని, అప్పటి నంద్యాల ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని విడదీసి ఆయనకు జాగీరుగా ఇస్తే అప్పటికి దేవరకొండ మాత్రమే ఉండేది, ఒక పాడుబడినటువంటి గ్రామం ఉండేది. అప్పుడు ఆయన బుక్కరాయ సముద్రం అని తనకు ఈ కానుక ఇచ్చినటువంటి తన పాలకుడి పేరు మీద బుక్కరాయ సముద్రం గ్రామం ప్రధాన గ్రామంగా నిర్మాణం చేసి అనంతపురాన్ని హ్యామ్లెట్ అంటే మజరా గ్రామంగా నిర్మాణం చేసి చెరువు నిర్మాణాన్ని చేసినాడు అనమాట 1364-65 ప్రాంతంలో. అందువల్ల ఆయన పేరు మీద అనంతపురానికి, అనంతరస చిక్కవడయారి పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చిందని, బుక్కరాయ సముద్రానికి తన పాలకుల పేరు మీద బుక్కరాయ సముద్రం అనే పేరు వచ్చిందని, 1916-21 ఆ మధ్య ప్రాంతంలో చెరువు కైఫియత్ అనే దాన్ని తర్జుమా చేసి ప్రచురించినటువంటి గురజాడ అప్పారావు పుస్తకంలో మెన్షన్ చేసినారనమాట. అంటే మన ఊరి గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 700 సంవత్సరాలుగా ఇది అనంతపురం జిల్లా ప్రజలకు నీటిని కల్పిస్తూ ఉంది, వసతి. మరి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం మనకు రావాలి. అట్లా వచ్చినప్పుడే మనం మనకున్నటువంటి కట్టడాలను లేకపోతే మనకున్నటువంటి వారసత్వ సంపదలను కాపాడుకుంటాం. ఇంట్లో తాతనో నాన్ననో ఇచ్చిపోయినటువంటి భూములు, బంగారు, డబ్బు మాత్రమే కాదు, ఈ జాతికి సంబంధించి, తెలుగు జాతికి సంబంధించి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మనకున్నటువంటి వారసత్వ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ బాధ్యతను మీకు తెలియజేసి మా తరువాత తరాల్లో మీరు మాలాగా ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మీ తర్వాత తరం పిల్లలకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సో ఆ వైపుగా మీరంతా కూడా ముందరికి వెళ్తారని ఇది చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.